వ్యూయర్స్, వెల్కమ్ టు షణ్ముఖ రుచులు అండి. మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి కొత్తిమీర పచ్చడి అండి. రైస్లోకి టిఫిన్స్లోకి ఎంతో టేస్టీగా చాలా బాగుంటుందండి. ముందుగా వీడియోలోకి వెళ్ళి ఎలా చేద్దామో చూద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఒక 1/2 టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలండి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, తర్వాత ఒక 10 నుంచి 12 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి. వేసుకున్న పప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలన్నీ బాగా వేగినాయి అనుకున్న తర్వాత ఒక 10 నుంచి 12 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోవాలి. వేసుకొని అవి కూడా బాగా వేయించుకోవాలి. అవి కూడా కొంచెం వేగినాయి అనుకున్న తర్వాత ఇవి తీసుకొని పక్కకు తీసుకొని మిక్సీ జార్లోకి తీసుకుంటాను. డైరెక్ట్గా తీసుకొని ఇవి చల్లార్చుకోవాలండి. తీసుకున్న వెల్లుల్లి, జీలకర్ర, ఎండుమిరపకాయలు అన్నీ తీసుకున్న తర్వాత అవి చల్లార్చుకున్న తర్వాత మళ్ళీ అందులోకే 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా శుభ్రం చేసి పెట్టుకొని కొత్తిమీర వేసుకోవాలండి. నేను ఒక పెద్ద కట్ట కొత్తిమీర తీసుకొని శుభ్రం చేసి వేసుకున్నానండి. తర్వాత అందులోకి ఒక టమాటా పెద్దది వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఒక 2-3 నిమిషాలు బాగా వేయించుకోవాలి. కొత్తిమీర అంతా బాగా వేగింది అనుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు కూడా వేసుకోవాలండి. చిన్న ఉసిరికాయంత చింతపండు కూడా వేసుకొని ముందుగానే వేసుకోవడం వల్ల ఈ పచ్చడి ఒక వారం రోజులు నిల్వ ఉంటుందండి. అందుకని చింతపండు ముందుగానే వేస్తున్నాను. నానబెట్టుకుని చింతపండు కూడా ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు బాగా మూతలు పెట్టేసుకొని బాగా మగ్గించుకోవాలండి. ఒక 5-6 నిమిషాలు మగ్గింది అనుకున్న తర్వాత మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ వేసుకొని బాగా చల్లార్చుకోవాలండి. ఈ స్టవ్ ఆఫ్ వేసుకొని బాగా చల్లారింది అనుకున్న తర్వాత మిక్సీ జార్లో తీసుకున్న మినపప్పు, వెల్లుల్లి అన్నిట్లలోకి తగినంత ఉప్పు వేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న కొత్తిమీర మిశ్రమం వేసుకోవాలండి. కొత్తిమీర, టమాటా, చింతపండు మిశ్రమం వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. బాగా మెత్తగా కాకపోయినా కచ్చాపచ్చాగా అయినా మిక్సీ పట్టుకోవచ్చండి. అంతా ఒకసారి బాగా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలి. కచ్చాపచ్చా మిక్సీ పట్టేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఒక 4-5 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కించుకొని పోపు వేసుకోవాలండి. పోపు వేసేసుకొని దాన్ని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక దాంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలండి. ఆ మినపప్పు వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత ఒక 2-3 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. 2-3 ఎండుమిరపకాయలు కూడా వేసుకున్న తర్వాత ఒక చిన్న స్పూన్ తోటి ఒక 1/2 టీ స్పూన్ ఇంగు వేసుకోవాలి. తర్వాత అందులోకి ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు వేసుకున్న తర్వాత ఇంగువ కూడా వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ, ఒక 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలండి. పసుపు కూడా వేసుకున్న తర్వాత తాలింపు అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. మా వీడియో కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి. ఇప్పుడు తాలింపు అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ వేసుకొని పచ్చడి అంతా ఒక బౌల్లో తీసుకున్న తర్వాత ఆ పచ్చడి మొత్తం ఆ పచ్చడిలోకి పోపు వేసుకోవాలండి. ఈ పోపు వేసుకొని పచ్చడికి అంతా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. కలిపేసుకోవాలండి. పచ్చడికి ఈ పోపు అంతా పచ్చడికి పట్టేటట్టు బాగా కలుపుకొని తర్వాత ఎందులోకైనా సర్వ్ చేసుకొని రైస్లోకి, టిఫిన్స్లోకి సర్వ్ చేసుకునే చట్నీ రెడీ అయిపోయిందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.